హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ మనం ఏం నేర్చుకుంటున్నాము అని అంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఇది B.Ed 4th సెమ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన సిలబస్ వీడియో అనేది ఛానల్లో అవైలబుల్ ఉంది. దాంతోపాటుగా ఫస్ట్ యూనిట్ అనేది స్టార్ట్ చేశాము. సో కొంత సిలబస్ అనేది అయింది, దాన్ని కంటిన్యూ చేస్తున్నాము. మనకి 3 యూనిట్స్ అనేవి ఉంటాయి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో. సో ఈ ఫస్ట్ యూనిట్ మనకి స్టార్ట్ అయింది. ఓకే, చూడలేదంటే కనుక మాత్రం మీరు ఈ వీడియో ఎండింగ్లో స్క్రీన్ మీద లింక్ అనేది కనిపిస్తుంది ప్లేలిస్ట్ది. సో అక్కడ నుంచి చూసేయచ్చు. ఓకే, సో బేసికల్గా ఫస్ట్ యూనిట్లో కాన్సెప్ట్స్ అన్నీ కూడా అర్థం చేసుకుంటున్నాం. అంటే ఎన్విరాన్మెంట్లో ఉండే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి అర్థం చేసుకుంటున్నాము. సో ఈ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్కి ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటి గురించి కూడా అర్థం చేసుకుంటున్నాం. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం హెయిల్ స్టోన్ వరకు తెలుసుకున్నాము. ఇవాల్టి క్లాస్లో థండర్ స్టార్మ్ నుంచి చూద్దాం. ఓకే, సో ఈ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కూడా మీకు వీడియోస్ అనేటివి బోనస్ వీడియోస్. సో ఈ ఛానల్లో మనకి జనరల్గా ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి వస్తాయి. బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు ఈ వీడియో లాగా. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ అలాగే మనకి ఇవాల్టి నోట్స్ మొత్తం కూడా PDF రూపంలో మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ కోసం వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. వన్స్ ప్లేలిస్ట్ అనేది అయిపోయిన తర్వాత, యూనిట్ యొక్క ప్లేలిస్ట్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఆ ప్లేలిస్ట్లోనే డిస్క్రిప్షన్ బాక్స్లో యూనిట్ మొత్తం యొక్క నోట్స్ అనేది ఒకటే ఫోల్డర్లో దొరుకుతుంది. ఆ లింక్ అనేది ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసాం. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్, థండర్ స్టార్మ్ అంటే పిడుగులు అనమాట. ఓకే, పిడుగుపాటుని థండర్ స్టార్మ్ అంటారు. సో దాని గురించి తెలుసుకుందాం. Thunderstorms are amazing and interesting events, can occur almost anywhere and are the beginnings of some other dangerous storms like hurricanes and tornadoes. సో ఈ థండర్ స్టార్మ్స్ అనేటివి, పిడుగులు అనేటివి ఎక్కడన్నా మనము చూడగలుగుతాం. వరల్డ్లో ఎక్కడన్నా పిడుగులు పడేటివి ఉంటాయి. సో ఈ థండర్ స్టార్మ్ అనేది ఇట్ ఈస్ అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్, ఆల్సో డేంజరస్ కూడా. ఓకే, వీటి ద్వారా, ఈ పిడుగుల ద్వారా హరికేన్స్ అనేటివి, టోర్నాడోస్ అనేటివి కూడా ఫామ్ అవ్వచ్చు. ఓకే, ఏ థండర్ స్టార్మ్ ఈజ్ ఎ స్టార్మ్ విత్ లైట్నింగ్ అండ్ థండర్. సో మనకి పేరులో ఉన్నట్టుగానే థండర్ స్టార్మ్లో థండర్ అనేది ఉంటుంది. ఓకే, దాంతోపాటుగా లైట్నింగ్ కూడా ఉంటుంది. ఓకే, లైట్నింగ్ అంటే మెరుపు. ఓకే, దే ఆర్ కాస్డ్ బై అన్ అప్డ్రాఫ్ట్ విచ్ అకర్స్ వెన్ వార్మ్ మాయిస్ట్ ఎయిర్ రైజెస్ వర్టికల్లీ ఇన్ టు ద అట్మాస్ఫియర్. సో ఈ థండర్ స్టార్మ్స్ అనేటివి ఎలా అకర్ అవుతుంది అంటే అప్డ్రాఫ్ట్ వల్ల. అంటే వామును మాయిస్ట్ ఎయిర్ ఏదైతే ఉందో అది వర్టికల్గా పైకి వెళ్ళినప్పుడు అట్మాస్ఫియర్లోకి ఈ థండర్ స్టార్మ్ అనేది వస్తుంది మనకి. ఓకే, updraft creates a cumulus cloud which eventually be the thunderstorm cloud. సో మనం క్లౌడ్స్ అనే టాపిక్లో క్యూములస్ క్లౌడ్ గురించి కూడా నేర్చుకున్నాము. సో ఈ వామ్ మాయిస్ట్ ఎయిర్ అనేది పైకి వెళ్ళినప్పుడు క్యూములస్ క్లౌడ్ని క్రియేట్ చేస్తుంది. అది మెల్లమెల్లగా మనకి థండర్స్టార్మ్ క్లౌడ్ లాగా మారుతుందన్నమాట. ఓకే, updrafts created anywhere warm wet air rises quickly, which is why most people, no matter where they live, have experienced a thunderstorm at some point in their life. సో వామ్ మాయిస్ట్ ఎయిర్ అనేది ఎప్పుడన్నా ఎక్కడన్నా పైకి వెళ్ళొచ్చు అట్మాస్ఫియర్లోకి. అందుకే వరల్డ్లో ఎక్కడ బతికినా మీరు థండర్ స్టార్మ్ని మాత్రం ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఓకే, పిడుగుపాటుని. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే లైట్నింగ్ ఈజ్ ఎ మేజర్ థ్రెట్ డ్యూరింగ్ ఎ థండర్ స్టార్మ్. సో పిడుగులు పడేటప్పుడు ఏంటంటే లైట్నింగ్ అనేది చాలా డేంజరస్ అనమాట. ఎందుకంటే అగ్ని అనేది రాజేస్తుంది లైట్నింగ్ వల్ల, మెరుపుల వల్ల. ఓకే, లైట్నింగ్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ దట్ రిజల్ట్స్ ఫ్రమ్ ద బిల్డప్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ విత్ ఇన్ ఎ థండర్ స్టార్మ్. సో పిడుగు లోపలే పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ తోటి ఎలక్ట్రికల్ డిశ్చార్జే మనకి లైట్నింగ్ అనమాట. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే వెన్ ద బిల్డప్ బికమ్ స్ట్రాంగ్ ఎనఫ్ లైట్నింగ్ అపియర్స్ యాజ్ ఎ బోల్ట్. సో ఈ బిల్డప్ అనేది థండర్ కానివ్వండి, లైట్నింగ్ కానివ్వండి, బాగా స్ట్రాంగ్ అయినప్పుడు దాన్నే బోల్ట్ అంటారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే దిస్ ఫ్లాష్ ఆఫ్ లైట్ యూజువల్లీ అకర్స్ విత్ ఇన్ ద క్లౌడ్స్ ఆర్ బిట్వీన్ ద క్లౌడ్స్ అండ్ ద గ్రౌండ్. సో ఈ ఫ్లాష్ ఆఫ్ లైట్ అనేది, బోల్ట్ అనేది క్లౌడ్స్ మధ్యలో రావచ్చు, లేదా క్లౌడ్కును గ్రౌండ్ మధ్యలో కూడా రావచ్చు. ఓకే, ఏ బోల్ట్ ఆఫ్ లైట్నింగ్ రీచెస్ ఎ టెంపరేచర్ అప్రోచింగ్ 50,000 degrees Fahrenheit ఇన్ ఎ స్ప్లిట్ సెకండ్. సో క్షణాలలోనే ఈ బోల్ట్ యొక్క టెంపరేచర్ అనేది 50,000 degrees Fahrenheit వరకు వెళ్తుందన్నమాట. ఓకే, ద ర్యాపిడ్ హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ ఎయిర్ నియర్ ద లైట్నింగ్ కాజెస్ థండర్.
సో ఇలా టెంపరేచర్ అనేది క్విక్గా ఎక్కువ అవడం, క్విక్గా తక్కువ అవడం, దీనివల్ల లైట్నింగ్ అనేది థండర్కి కారణమవుతుంది అనమాట, అంటే పిడుగుకి కారణమవుతుంది. థండర్ స్టార్మ్స్ ఆర్ మోస్ట్ లైక్లీ ఇన్ ద స్ప్రింగ్ అండ్ సమ్మర్ మంత్స్ అండ్ డ్యూరింగ్ ద ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ అవర్స్, బట్ దే కెన్ అకర్ ఇయర్ రౌండ్ అండ్ ఎట్ ఆల్ అవర్స్. సో మోస్ట్లీ థండర్ స్టార్మ్స్ అనేటివి స్ప్రింగ్ టైంలో, సమ్మర్ టైంలో మీరు చూడొచ్చు, కానీ ఇయర్ పొడుగుతో కూడా మీకు పిడుగులు పడే అవకాశం ఉంటుంది. ఓకే, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ అవర్స్లో ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే అలాంగ్ గల్ఫ్ కోస్ట్ అండ్ వెస్టర్న్ సౌత్ ఈస్టర్న్ స్టేట్స్ మోస్ట్ థండర్ స్టార్మ్స్ అకర్ డ్యూరింగ్ ద ఆఫ్టర్నూన్. సో మనకి గల్ఫ్ కోస్ట్ దగ్గర, వెస్టర్న్ స్టేట్స్ దగ్గర, సౌత్ ఈస్టర్న్ స్టేట్స్ దగ్గర ఏంటంటే ఈ థండర్ స్టార్మ్స్ అనేటివి ఎక్కువగా మధ్యాహ్నం వస్తాయి. థండర్ స్టార్మ్స్ ఫ్రీక్వెంట్లీ అకర్ ఇన్ ద లేట్ ఆఫ్టర్నూన్ అండ్ ఎట్ ద నైట్ ఇన్ ద ప్లేన్ స్టేట్స్. సో ఈ ప్లేన్ స్టేట్స్లో ఏంటి, లేట్ ఆఫ్టర్నూన్ లేదా నైట్లో థండర్ స్టార్మ్స్ అనేటివి అకర్ అవుతాయి. ఓకే, అండర్ ద రైట్ కండిషన్స్ రెయిన్ఫాల్ ఫ్రమ్ థండర్ స్టార్మ్స్ కాజ్ ఫ్లాష్ ఫ్లడ్డింగ్, కిల్లింగ్ మోర్ పీపుల్ ఈచ్ ఇయర్ విత్ హరికేన్స్, టొర్నాడోస్ ఆర్ లైట్నింగ్. సో హరికేన్స్ ద్వారా, టొర్నాడోస్ ద్వారా, లైట్నింగ్ ద్వారా, ఫ్లడ్డింగ్ ద్వారా సో చాలామంది కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ థండర్ స్టార్మ్స్ వల్ల. Lightning is responsible for many fires around the world each year and causes fatalities. సో లైట్నింగ్ వల్ల చాలా వరకు ఫైర్స్ కూడా మనకి కాజ్ అవుతాయి. మీరు చూసుకున్నట్టయితే ఈ లైట్నింగ్ ద్వారానే చెట్లు కూడా కాలిపోతూ ఉంటాయి ఫైర్ వల్ల. సో వరల్డ్ వైడ్గా కూడా చాలా డ్యామేజెస్ అనేటివి అవుతూ ఉంటాయి అన్నమాట లైట్నింగ్ వల్ల. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ థండర్ స్టార్మ్. నెక్స్ట్ డస్ట్ స్టార్మ్స్ గురించి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఇన్ యారిడ్ అండ్ సెమీ యారిడ్ రీజియన్స్ dust storms or sandstorms are common meteorological phenomenon. సో డస్ట్ స్టార్మ్ అంటే ఏంటి, దుమ్ము తుఫాను. ఓకే, దుమ్ముతో కూడిన తుఫాన్ని ఏమంటాము, డస్ట్ స్టార్మ్ అంటాం. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, మనకి యారిడ్, సెమీ యారిడ్ రీజియన్స్లో ఈ డస్ట్ స్టార్మ్స్ లేదా శాండ్ స్టార్మ్స్ అనేటివి ఎక్కువగా కనిపిస్తాయి అనేసి అంటున్నారు. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే యారిడ్ అంటే ఏంటంటే వెరీ డ్రై ఉండే క్లైమేట్ అనమాట. ఓకే, అంటే చాలా తక్కువ రెయిన్ లేదా అసలుకే రెయిన్ లేకపోవడం, ఇలాంటి క్లైమేట్ని యారిడ్ అంటారు. సెమీ యారిడ్ అంటే కొంచెం మిగతా వాళ్ళతో పోలిస్తే సగం రెయిన్ అనేది పడుతుంది అనమాట, అంటే కొంచెం తక్కువ రెయిన్ అనేది పడుతుంది. ఓకే, సో ఈ రీజియన్స్లో డస్ట్ స్టార్మ్ కానివ్వండి, శాండ్ స్టార్మ్స్ కానివ్వండి వచ్చే అవకాశం ఉంటుంది. డస్ట్ స్టార్మ్స్ అరైజ్ వెన్ ఎ గస్ట్ ఫ్రంట్ ఆర్ అదర్ స్ట్రాంగ్ విండ్ బ్లోస్ లూజ్ శాండ్ అండ్ డర్ట్ ఫ్రమ్ ఎ డ్రై సర్ఫేస్. సో డస్ట్ స్టార్మ్స్ అనేవి ఎట్లా ఫామ్ అవుతాయి, ఈ లూజ్ విండ్ ఏదైతే ఉందో అది శాండ్, డర్ట్ పార్టికల్స్ని డ్రై సర్ఫేస్ మీద తీసుకొచ్చినప్పుడు డస్ట్ స్టార్మ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. మీరు జనరల్గా ఐడియా తెచ్చుకోవడానికి డెజర్ట్ ఏరియాస్లో శాండ్ మొత్తం ఎగురుతూ ఉంటుంది చూడండి గాల్లో, సో అది డస్ట్ స్టార్మ్ కిందకే వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే పార్టికల్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బై సిల్టేషన్ అండ్ సస్పెన్షన్, ఏ ప్రాసెస్ దట్ మూవ్స్ సాయిల్ ఫ్రమ్ వన్ ప్లేస్ అండ్ డిపాజిట్స్ ఇట్ ఇన్ అనదర్. సో మీరు మమ్మీ మూవీ చూసారనుకోండి, అందులో డస్ట్ స్టార్మ్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఏముంది అక్కడ, గాలి ఏదైతే ఉందో అది శాండ్ పార్టికల్స్ని ఒక ల్యాండ్ ఏరియా నుంచి ఇంకో ల్యాండ్ ఏరియాకి ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. సో ఆ ప్రాసెస్ ఏంటి, మనకి సిల్టేషన్, సస్పెన్షన్. అంటే వాటర్ పొల్యూషన్, సస్పెన్షన్ అంటే ఈ గాల్లో ఈ డస్ట్ పార్టికల్స్ అనేటివి మిక్సప్ కావు కదా, సాల్వబుల్ అవ్వవు కదా, అక్కడక్కడ గాల్లో తేలుతూ ఉంటాయి. సో దాన్ని సస్పెన్షన్ అంటాం అనమాట. సో ఈ ప్రాసెస్ ద్వారా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి సాయిల్ లేదా డస్ట్ లేదా శాండ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. దేంట్లో అవుతుంది, డస్ట్ స్టార్మ్స్లో. ఓకే, ద సహారా అండ్ డ్రై ల్యాండ్స్ అరౌండ్ ద అరేబియన్ పెనిన్సులా ఆర్ ద మెయిన్ టెరిస్ట్రియల్ సోర్సెస్ ఆఫ్ ఎయిర్బోర్న్ డస్ట్ విత్ సమ్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ఇరాన్, పాకిస్తాన్ అండ్ ఇండియా into the Arabian Sea and China's significant storms deposit dust in the Pacific. సో ఈ సిల్టేషన్ అంటే ఏంటంటే ఈ డస్ట్ ఏదైతే ఉందో ఆ డస్ట్ అనేది డస్ట్ స్టార్మ్స్ ద్వారా వాటర్ బాడీస్లోకి ఎంటర్ అయ్యి వాటర్ పొల్యూషన్ అనేది అవ్వడం. సో ఇక్కడ ఏమంటున్నారు, మనకి సహారా లేదా డ్రై ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అరేబియన్ పెనిన్సులాలో, సో ఈ డ్రై ల్యాండ్స్ అనేటివి మెయిన్ టెరిస్ట్రియల్ సోర్సెస్ అనమాట ఈ డస్ట్ స్టార్మ్స్కి. ఓకే, ఈ సిల్టేషన్ ప్రాసెస్కి. సో దీనికి మెయిన్గా కాంట్రిబ్యూట్ చేసే కంట్రీస్ ఏంటి, ఇరాన్, పాకిస్తాను, ఇండియా. ఓకే, సో ఈ మూడు కంట్రీస్ కూడా అరేబియన్ సీలో సిల్టేషన్కి ఫామ్ అవుతుంది, అంటే వాటర్ పొల్యూషన్ బికాస్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ఆర్ ట్రాన్స్పోర్టింగ్ ఫ్రమ్ ల్యాండ్ టు వాటర్ ఏరియా. ఓకే, దానికి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసే కంట్రీస్ ఏంటి, ఇరాన్, పాకిస్తాన్ అండ్ ఇండియా. నెక్స్ట్ చైనా అనేది మనకి డస్ట్ పార్టికల్స్ని ఎక్కువగా పెసిఫిక్లో కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, సో ఇంకా చూసుకుంటే
The term sandstorm is used most often in the context of desert and storms. సో ఈ శాండ్ స్టార్మ్ అనేది ఎక్కువగా డెజర్ట్లో ఉండే స్టార్మ్స్కి, అక్కడ ఏర్పడే డస్ట్ స్టార్మ్స్కి పెట్టిన పేరు అనమాట. ఎందుకు అని అంటే అక్కడ ఎక్కువ మీరు చూసినట్టయితే డెజర్ట్లో ఏముంటుంది, ఇసుక అంటే శాండ్. ఓకే, ద టర్మ్ డస్ట్ స్టార్మ్ ఈస్ మోస్ట్ లైక్లీ టు బి యూజ్డ్ when finer particles are blown in longer distances, especially when the dust storm affects urban areas. సో శాండ్ అంటేనేమో ఇసుక, డస్ట్ అంటే ఇంకా ఫైన్ పార్టికల్స్ అనమాట, ఇసుక కంటే కూడా ఫైన్ పార్టికల్స్. ఓకే, సో ఎక్కడైతే ఇలాంటి ఫైన్ పార్టికల్స్ గాల్లో ఎగురుతాయో అక్కడ డస్ట్ స్టార్మ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. ఓకే, శాండ్ స్టార్మ్ అనే వర్డ్ని ఎక్కువగా డెజర్ట్స్ దగ్గర యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో డస్ట్ స్టార్మ్స్ అనేటివి మనకి అర్బన్ ఏరియాస్లో కూడా మీకు కనిపించవచ్చు. గాల్లో మీకు డస్ట్ పార్టికల్స్ మొత్తం పొల్యూషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇంకా చూసుకుంటే ఏ డస్ట్ స్టార్మ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ వాయిలెంట్ విండ్ దట్ క్యారీస్ ఫైన్ పార్టికల్స్ లైక్ సిల్ట్, క్లే, డస్ట్ అండ్ అదర్ మెటీరియల్స్ ఫర్ లాంగర్ డిస్టెన్సెస్. డస్ట్ స్టార్మ్ అంటే గాల్లో మొత్తం డస్ట్ అనేది ఎగరడం అనమాట, అంటే ఫైన్ పార్టికల్స్ అంటే సిల్ట్ లాగా, క్లే లాగా, డస్ట్ లాగా, శాండ్ లాగా. సో ఇలాంటి పార్టికల్స్ గాల్లో ఎగిరినప్పుడు అది డస్ట్ స్టార్మ్ కిందకు వస్తుంది. ఓకే, అది కూడా లార్జర్ డిస్టెన్సెస్కి ఈ డస్ట్ స్టార్మ్ అనేది వెళ్తుంది అనమాట. ఓకే, ద స్కేరీ థింగ్ అబౌట్ ఎ డస్ట్ స్టార్మ్ ఈజ్ దట్ దే కెన్ స్ప్రెడ్ ఓవర్ హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ అండ్ రైస్ ఓవర్ 10,000 feet, అంటే 305 meters అనమాట. అదే మీకు చెప్పాను కదా ఇంతకుముందు, మమ్మీ సినిమాలో మీరు చూసినట్టయితే శాండ్ స్టార్మ్ అనేది ఎంత ఎత్తుకి లేస్తుంది అండ్ వైడ్గా కూడా ఉంటుంది, అంటే లార్జర్ ఏరియాని కవర్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ అదే మనకి చెప్తున్నారు, హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ కవర్ చేయొచ్చు అండ్ ఆల్సో హైట్లో చూసుకుంటే 10,000 feet దాకా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, వెల్ ఓవర్ ద హైట్ ఆఫ్ ఏ టెలిఫోన్ పోల్. సో మీరు టెలిఫోన్ పోల్ చూసారంటే దానికంటే హైట్లో కూడా డస్ట్ స్టార్మ్స్ అనేటివి క్రియేట్ అవ్వచ్చు. దే ఆల్సో హ్యావ్ విండ్ స్పీడ్స్ ఎట్ లీస్ట్ 25 miles per hour, 40 kilometers, అంటే 25 miles per hour అంటే 40 kilometers per hour స్పీడ్ తోటి ట్రావెల్ చేస్తాయి ఈ డస్ట్ స్టార్మ్స్ అనేటివి. ఓకే, అంత స్పీడ్కి కూడా రీచ్ అవ్వచ్చు అనమాట. During the 1960s, there were 8 dust storms that caused some serious damage. సో ఇక్కడ ఏమంటున్నారు, 1960sలో 8 డస్ట్ స్టార్మ్స్ అనేటివి సివియర్ డ్యామేజ్ని తీసుకొచ్చాయి. అండ్ ఆల్సో 13 more in 1970s, 14 in the 80s and more than 20 in the 1990s. సో 1960sలో 8 డస్ట్ స్టార్మ్స్ అయ్యాయి, దానివల్లనే సివియర్ డ్యామేజ్ అయింది. 1970sలో ఇంకా 13 ఎక్కువ అయ్యాయి 8 కంటే. ఓకే, అండ్ ఆల్సో 80s వచ్చేసరికి 14 డస్ట్ స్టార్మ్స్ అనేటివి అయ్యాయి, 90sలో 20 డస్ట్ స్టార్మ్స్ అనేటివి కూడా అయ్యాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది నెంబర్ ఆఫ్ డస్ట్ స్టార్మ్స్ 10 years. ఓకే, రీసెంట్లీ ఆస్ట్రేలియా వాజ్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ విత్ డస్ట్ స్టార్మ్స్. సో ఇప్పుడు మనకి ఆస్ట్రేలియాలో ఎక్కువగా డస్ట్ స్టార్మ్స్ అనేటివి ప్రాబ్లమ్గా మారుతున్నాయి. సో అది ఇక్కడ మనకి ఇచ్చారు. సో బేసికల్గా దుమ్ము తుఫానుని డస్ట్ స్టార్మ్ అంటారు. ఓకే, మీరు చూసే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ డీటెయిల్గా నేర్చుకున్నాం అంతే. సో నెక్స్ట్ టాపిక్ ఇంకా ఇప్పుడు మనకి బాగా ఫేమస్ అయిన టాపిక్, సమ్మర్లో ఉన్నాం కాబట్టి హీట్ వేవ్స్. ఓకే, సో యాజ్ యూ నో సమ్మర్లో హీట్ వేవ్స్ అనేటివి మనకు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కూడా 5 days హీట్ వేవ్స్ అనేటివి ఉన్నాయి, తర్వాత వర్షాలు అనేటివి ఉన్నాయి, ఇట్లా మనకి వెదర్ రిపోర్ట్ అని కూడా వస్తుంది. సో ఇప్పుడు మనకు ప్రజెంట్గా హీట్ వేవ్ ఈజ్ అ కండిషన్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ దట్ లీడ్స్ టు ఫిజియోలాజికల్ స్ట్రెస్ విచ్ సమ్టైమ్స్ క్యాన్ క్లెయిమ్ హ్యూమన్ లైఫ్. సో ఈ హీట్ వేవ్ అనేది అట్మాస్ఫియరిక్ టెంపరేచర్. ఓకే, మన అట్మాస్ఫియర్లో ఇంక్రీజ్ అయ్యే టెంపరేచర్, దానివల్ల కలిగే కండిషనే హీట్ వేవ్ మనకి. ఓకే, కానీ ఇది ఫిజియాలజికల్ స్ట్రెస్కి మరియు మనకు ఒక్కొక్కసారి ప్రాణాలు తీసేలాగా కూడా అవుతుంది ఈ హీట్ వేవ్స్ అనేటివి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే heat wave defined as a condition where maximum temperature at a grid point is 3 UC or more than the normal temperature consecutively for 3 days or more. సో ఇక్కడ ఏమంటున్నారు, మనకి ఈ హీట్ వేవ్స్ యొక్క టెంపరేచర్ అనేది గ్రిడ్ పాయింట్స్లో చూసుకుంటే 3 UC లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది నార్మల్ టెంపరేచర్ కంటే. అండ్ ఆల్సో 3 రోజుల కంటే ఎక్కువగా లేదా 3 రోజులకు కంటిన్యూస్గా ఈ హీట్ వేవ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఓకే, ఇఫ్ ద మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ ఎనీ ప్లేస్ కంటిన్యూస్ టు బి మోర్ దెన్ 45 degrees కాన్సిక్యూటివ్లీ ఫర్ 2 days, ఇట్ ఈస్ కాల్డ్ ఏ హీట్ వేవ్ కండిషన్. సో మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ ఎ ప్లేస్ది కంటిన్యూస్గా 2 days లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నదనుకోండి, 45 degrees కంటే ఎక్కువ. ఓకే, సో దాన్ని హీట్ వేవ్ అంటారు. ఓకే, సో సమ్మర్లో మీరు చూసుకున్నట్టయితే 45 degrees కంటే ఎక్కువ టెంపరేచర్ అనేది పోయి అది
2-3 డేస్ కంటిన్యూ అయిందనుకోండి, దాన్ని హీట్ వేవ్ అనేసి అంటారు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏ హీట్ వేవ్ ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ అన్యూజువల్లీ హాట్ ఆర్ హ్యూమిడ్ వెదర్ దట్ లాస్ట్ అట్లీస్ట్ 2 or 3 days అండ్ రిమైనింగ్ హాట్ త్రూ అవుట్ ద నైట్స్ దట్ ఎఫెక్ట్ లార్జ్ ఏరియాస్. సో ఈ హీట్ వేవ్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైంకే ఉంటుంది, మనకి ఎక్కువగా హాట్ ఉంటుంది, హ్యూమిడ్ వెదర్ అనేది ఉంటుంది, అండ్ ఆల్సో 2 to 3 days వరకు లాస్ట్ అవుతుంది. ఓకే, అలాగే రాత్రులు కూడా హీట్గానే ఉంటుంది. హీట్ వేవ్స్ అనేవి రాత్రి కూడా తగ్గవు. ఓకే, ఇది లార్జ్ ఏరియాస్లో ఉంటుంది దీని ఎఫెక్ట్ అనేది, హీట్ వేవ్ యొక్క ఎఫెక్ట్. నెక్స్ట్ చూసుకుంటే హీట్ వేవ్స్ ఆర్ కాస్డ్ బై సిస్టమ్ ఆఫ్ హయ్యర్ అట్మాస్ఫియర్ ప్రెషర్ వేర్ బై ఎయిర్ ఫ్రమ్ అప్పర్ లెవెల్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ డిసెండ్స్ అండ్ రొటేట్స్ అవుట్. సో హీట్ వేవ్స్ అనేటివి దేని వల్ల ఫామ్ అవుతున్నాయి? హయ్యర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వల్ల ఫామ్ అవుతుంది. ఓకే, సో మనకి ఈ చుట్టూ ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో అది పైన లెవెల్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ నుంచి కిందకు వస్తూ అండ్ ఆల్సో రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, వేడి గాలులు. ద ల్యాక్ ఆఫ్ క్లౌడ్స్ మీన్స్ దట్ అన్ ఎఫెక్టెడ్ ఏరియా ఈజ్ స్ట్రక్ విత్ స్ట్రాంగ్ సన్లైట్. సో మబ్బులు అనేటివి మీకు ఆకాశంలో ఎక్కువగా కనిపించవు ఈ హీట్ వేవ్స్ టైంలో. ఎందుకు అని అంటే డైరెక్ట్ సన్లైట్ అనేది పడుతూ ఉంటుంది, డైరెక్ట్ హీట్ వేవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. క్లౌడ్స్ ఆపడానికి లేవు కాబట్టి స్ట్రాంగ్ సన్లైట్ అనేది మన భూమిలోకి వస్తుందన్నమాట. ఓకే, there will be no harm to the human body if the environment temperature remains at 37 degrees Celsius. So as a humans మన మనుషులకి ఏంటి 37 degrees Celsius కంటే తక్కువ లేదా 37 degrees Celsius టెంపరేచర్ అనేది మెయింటైన్ అయిందనుకోండి ఎర్త్ మీద, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ దానికంటే ఎక్కువ అయితేనే ప్రాబ్లం. ఓకే, వెన్ ఎవర్ ద ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ ఇంక్రీజెస్ అబౌవ్ 37 degrees Celsius the human body starts gaining heat from the atmosphere. సో అందుకే ఈ సమ్మర్లో కానివ్వండి లేదా హీట్ వేవ్స్ అప్పుడు కానివ్వండి, మీరు చూసుకున్నట్టయితే మీ బాడీ కూడా వేడిగా ఉంటుంది. ఎందుకు? 37 degrees Celsius ఉంటే నార్మల్ టెంపరేచర్లో ఉంటుంది బాడీ అనేది. కానీ 37 degrees కంటే ఎక్కువ టెంపరేచర్ మీకు చుట్టూ ఉందనుకోండి ఎన్విరాన్మెంట్లో, మీ బాడీ కూడా హీట్ అవుతుందన్నమాట. ఓకే, ఎందుకనంటే వీ అబ్జర్వ్ ద హీట్. ఓకే, ఇఫ్ హ్యూమిడిటీ ఈజ్ హై a person can suffer from heat stress disorders even with the temperature at 37 degrees Celsius and 38 degrees Celsius. సో ఒకవేళ ఈ హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉందనుకోండి ఈ హీట్ వేవ్స్ టైంలో, అప్పుడు మనకేంటి, అప్పుడు కూడా ప్రాబ్లం అనేది అవుతుంది, స్ట్రెస్ డిసార్డర్స్ తోటి ప్రాబ్లం అనేది అవుతుంది. ఇక్కడ మనకి 37 degrees Celsius ఉన్నా సరే ప్రాబ్లం అనేది కూడా రావచ్చు. ఓకే, టు క్యాల్కులేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద హ్యూమిడిటీ వీ క్యాన్ యూస్ హీట్ ఇండెక్స్ వాల్యూస్. సో మనకి హీట్ ఇండెక్స్ వాల్యూస్ అనేటివి ఉంటాయి. సో హ్యూమిడిటీ యొక్క ఎఫెక్ట్ని క్యాల్కులేట్ చేయడానికి వీటిని యూజ్ చేయొచ్చు. ఎందుకు అని అంటే హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటే తక్కువ టెంపరేచర్ ఉన్నా సరే మనుషులకి కష్టం కాబట్టి హ్యూమిడిటీ యొక్క క్యాల్కులేషన్ లిస్ట్ అనేది ఉండాలి మనకి. దాన్ని ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు? హీట్ ఇండెక్స్ వాల్యూస్ ద్వారా. ఓకే, ద హీట్ ఇండెక్స్ ఈజ్ అ మెజర్ ఆఫ్ హౌ హాట్ ఇట్ రియల్లీ ఫీల్స్ వెన్ రిలేటివ్ హ్యూమిడిటీ ఈజ్ ఫ్యాక్టర్డ్ ఇన్ విత్ ద యాక్చువల్ ఎయిర్ టెంపరేచర్. అసలు ఎంత వేడి అనేది ఉంది హ్యూమిడిటీలో, ఓకే, అకార్డింగ్ టు ద యాక్చువల్ ఎయిర్ టెంపరేచర్, దాన్ని మెజర్ చేయడానికి హీట్ ఇండెక్స్ వాల్యూని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు హీట్ వేవ్ ఇన్ ఇండియా గురించి చూద్దాం, మన కంట్రీలో హీట్ వేవ్స్ గురించి. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఎక్స్ట్రీమ్ పాజిటివ్ డిపార్చర్స్ ఫ్రమ్ ద నార్మల్ మ్యాక్సిమం టెంపరేచర్ రిజల్ట్ ఇన్ ఏ హీట్ వేవ్ డ్యూరింగ్ ద సమ్మర్ సీజన్. సో ఈ హీట్ వేవ్స్ అనేటివి టెంపరేచర్ ఎక్కువైనప్పుడే వస్తాయి కాబట్టి సమ్మర్ సీజన్లోనే ఉంటాయి ఎక్కువగా. ద రైజింగ్ మ్యాక్సిమం టెంపరేచర్ డ్యూరింగ్ ద ప్రీ మాన్సూన్ మంత్స్ కంటిన్యూస్ టిల్ జూన్ అండ్ ఇన్ రేర్ కేసెస్ టిల్ జూలై ఓవర్ ద నార్త్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో మనకు ఆల్రెడీ తెలుసు బిఫోర్ రెయినీ సీజన్ మనకి సమ్మర్ సీజన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ సీజన్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సమ్మర్ సీజన్లో ఎంత వాటర్ని అయితే అబ్జర్వ్ చేస్తుందో రెయినీ సీజన్లో అదే వాటర్ని తిప్పి పంపిస్తుంది, అవునా? సో ఈ ప్రీ మాన్సూన్ ముందు ఈ రైజింగ్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటిల్ జూన్ వరకు ఉంటాయి మనకి. ఓకే, చాలా రేర్ కేసెస్లో జూలై వరకు కూడా సమ్మర్ కానివ్వండి హీట్ వేవ్స్ కానివ్వండి ఉండొచ్చు. ఓకే, నార్త్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో ఇది పరిస్థితి మనకి. అబ్నార్మల్లీ హై టెంపరేచర్ వేర్ అబ్జర్వ్డ్ డ్యూరింగ్ ఏప్రిల్ జూన్ డ్యూరింగ్ 2010 to 2015 అక్రాస్ ద కంట్రీ. సో మొత్తం కంట్రీలో చూసుకున్నట్టయితే ఈ హై టెంపరేచర్స్ అనేటివి ఏప్రిల్ జూన్ ఈ టైంలో, అంటే ఏప్రిల్ మే జూన్ ఈ టైంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో 2010 నుంచి 2015 వరకు ఇలా మనము సర్వేలలో గమనించినాం అనమాట. ఇన్ ఇండియా ద హీట్ డ్యూరింగ్ దీస్ టైమ్స్ took 3028 lives in 1998 and more than 2000 lives in 2002. సో
ఈ ఏప్రిల్ టు జూన్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో 3028 పీపుల్ డైడ్ ఇన్ 1998 అండ్ 2000 పీపుల్ డైడ్ ఇన్ 2002. ఓకే, ఇన్ ఒడిస్సా హీట్ వేవ్ కాస్ట్ 2042 డెత్స్. సో ఒరిస్సాలో మీరు చూసుకున్నట్టయితే ఈ హీట్ వేవ్స్ అనేటివి 2042 డెత్స్ అనేటివి క్రియేట్ చేసింది. ఓకే, మ్యాసివ్ డెత్స్ అనమాట ఇవన్నీ. ఒడిస్సా ఇన్సిడెంట్ మనకి 1998లో అయింది. అండ్ ఆల్సో 1200 డెత్స్ అనేటివి 1992 నుంచి 2015 వరకు వేరియస్ స్టేట్స్లో డ్యూ టు ద హీట్ వేవ్స్ అకర్ అయినాయి అనమాట. ఓకే, హీట్ వేవ్ ఆల్సో కాస్డ్ డెత్ ఆఫ్ వైల్డ్ లైఫ్, బర్డ్స్, పౌల్ట్రీ ఇన్ స్టేట్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద జూస్ ఇన్ ఇండియా. సో మనుషులే కాదు, జంతువులకు కూడా ప్రాబ్లమే, బర్డ్స్కి కూడా ప్రాబ్లమే హీట్ వేవ్ వల్ల. సో మనమే తట్టుకోలేకపోతున్నాము ఇళ్లల్లో ఉండి, జంతువులు ఎలా తట్టుకుంటాయి బయట మొత్తం ఎండకే ఉండి. సో అదే ఇక్కడ మనకు చెప్తున్నారు, హీట్ వేవ్స్ వల్ల మనుషుల చావులతో పాటు వైల్డ్ లైఫ్ అనేది సఫర్ అయింది, బర్డ్స్ సఫర్ అయ్యాయి, పౌల్ట్రీ ఫార్మ్స్ సఫర్ అయ్యాయి, సో జూలో ఉండే యానిమల్స్ కూడా సఫర్ అయ్యాయి. ఓకే, ఇండియాలో. A heat wave is prolonged period of excessive heat often combined with excessive humidity. సో హీట్ వేవ్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం ఇంతకుముందే చూసాం కదా. ఎక్సెసివ్ హీట్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఉంటుంది, మనకి వేడి గాలులు అనేటివి వస్తాయి, అది కూడా ఎక్సెసివ్ హ్యూమిడిటీ తోటి. ఓకే, ఎక్సెసివ్ హీట్ ఈజ్ డిటర్మైన్డ్ బై హీట్ ఇండెక్స్ వాల్యూస్. ద హీట్ ఇండెక్స్ ఆల్సో నోన్ యాజ్ ద apparent temperature is what the temperature feels like to the human body when relative humidity is combined with the air temperature. ఈ పాయింట్ కూడా మనం ముందే డిస్కస్ చేసాము. ఏంటిది, హీట్ వేవ్స్ అనేటివి ఎలా మెజర్ చేయొచ్చు, హీట్ ఇండెక్స్ వాల్యూ తోటి మెజర్ చేయొచ్చు. అండ్ మన బాడీ టెంపరేచర్ ఎలా ఫీల్ అవుతుంది ఎన్విరాన్మెంట్కి అండ్ హ్యూమిడిటీ తోటి రిలేట్ అయ్యి అనేసి చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఇన్ యూఎస్ ఎక్స్పీరియన్స్ హీట్ వేవ్స్ డ్యూరింగ్ ద సమ్మర్. యునైటెడ్ స్టేట్స్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా సమ్మర్లో ఈ హీట్ వేవ్స్ అనేటివి వస్తున్నాయి. ఓకే, ఇఫ్ యువర్ పెట్ స్టేస్ అవుట్డోర్స్ డ్యూరింగ్ హీట్ వేవ్స్ మేక్ షూర్ దే హ్యావ్ కోల్డ్ వాటర్ అండ్ అన్ ఏరియా అవుట్ ఆఫ్ ద సన్ వేర్ దే క్యాన్ కూల్ ఆఫ్. ఓకే, సో మీరు పెంచుకునే యానిమల్స్ ఏవైనా బయటే ఉంటాయి అనుకోండి, మీ ఇంటి బయటే ఉంటాయి అనుకోండి, వరండాలో అట్లా. సో వాటికి చల్లని నీళ్ళు అరేంజ్ చేయడం కానివ్వండి, లేదా చల్లని ప్లేస్ ఏదైనా అరేంజ్ చేయడం కానివ్వండి, సో దట్ దే కెన్ కూల్ ఆఫ్ అనమాట. ఇప్పుడు మనం ఎలా అయితే ఫ్యాన్ కింద కూర్చొని సమ్మర్లో కూల్ ఆఫ్ అవుతామో అలాగే వాటికి కూడా ఒక కూల్ ఏరియా అనేది ఏర్పాటు చేయాలి. ఓకే, ఎక్స్ట్రీమ్ హీట్ కెన్ కాజ్ క్రాంప్స్, స్వెల్లింగ్ అండ్ ఫెయింటింగ్. సో మరీ ఎక్కువగా హీట్ అనేది ఉంటే క్రాంప్స్ వస్తాయి. ఓకే, అలాగే స్వెల్లింగ్, కాళ్ళు అవి ఇవి ఉబ్బడం కూడా జరుగుతుంది, అలాగే ఫెయింట్ అయి కూడా పడిపోతూ ఉంటారు హీట్ వల్ల. సో హీట్ వేవ్స్ అనేటివి అందుకే డెత్స్కి కూడా కారణం అవుతున్నాయి. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్లో మనం ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఇందులోనే థండర్ స్టార్మ్స్ గురించి, డస్ట్ స్టార్మ్స్ గురించి అండ్ ఆల్సో హీట్ వేవ్స్ గురించి చూసాము. సో ఈ 3 టాపిక్స్ అనేటివి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాము ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ క్లాస్లో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. యాజ్ యూ నో సమ్మర్ ఇది, హీట్ వేవ్స్ అనేటివి వస్తున్నాయి. ఇదే క్లాస్లో నేర్చుకున్నాం కదా హీట్ వేవ్స్ గురించి ఎంత డేంజర్ అనేసి. సో ఆ హీట్ వేవ్లో ఫ్యాన్ వేసుకోకుండా 30 మినిట్స్ వీడియో తీయడం అంటే కూడా ఎంత కష్టమో మీకే అర్థం కావాలి. సో ఈ ఎఫర్ట్స్ అనేటివి మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. సో మీ లైక్స్ అనేటివి మాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటాయి. అండ్ ఆల్సో కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి. బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ తోటి ఈ వీడియోని షేర్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.